జువెలర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను జర్నలిస్ట్ పాషా. కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఓ పోల్ని పెట్టింది. అది తెలంగాణలో ఒక సెన్సేషన్ అయింది. ఎందుకంటే వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టిన పోస్ట్లో ఆ పోల్లో వాళ్ళ ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఓట్లు పడ్డాయి. దాదాపు 1,00,000 మంది దాకా ఆ పోల్లో పాల్గొంటే కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ వెయిటేజ్ వచ్చింది. అది చాలా సంచలనంగా మారింది. బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా దాన్ని స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో చాలా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు నమ్మకం పోయింది అని. దానిపైన ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదో టిక్టాక్లో నాకు లైక్లు వచ్చినంత మాత్రాన ప్రజలకు విశ్వాసం పోయిందని మనం అనుకోవద్దు అని ఆయన చాలా ఘాటుగా కూడా స్పందించడం జరిగింది. అసలు ఎందుకు 1 సంవత్సరం పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద నిజంగానే వ్యతిరేకత వచ్చిందా, లేదైతే ఆ ట్విట్టర్ హ్యాండిల్ ఏమైనా జిమ్మిక్కులు జరిగాయా అన్న విషయాలపైన మాట్లాడేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ శివరామ్ సార్. సార్తో మాట్లాడి ఈ విషయంపైన మరింత లోతైన విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హలో పాషా గారు, ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. చూసే ఉంటారు 2 రోజులుగా ఆ ట్విట్టర్ పోల్ ఎంత సంచలనం సృష్టించిందో. నిజంగానే కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో అంత వ్యతిరేకత వచ్చేసిందంటారా? ఇప్పుడు వ్యతిరేకత వచ్చిందా లేదా అనేది మనం నెక్స్ట్ స్టెప్లో మాట్లాడదాం పాషా గారు. మొట్టమొదటిగా తెలంగాణని మనం 2 భాగాలుగా విభజిస్తే ఒకటి రూరల్ అని చెప్పొచ్చు, ఒకటి అర్బన్ అని చెప్పొచ్చు. అయితే అర్బన్లో ప్రప్రథమంగా మనం జిహెచ్ఎంసీ అని మనం కౌంట్ చేస్తాం. అర్బన్లోనే జిహెచ్ఎంసీ అనేది మనకు ప్రప్రథమంగా ఉన్నటువంటి అర్బన్. దాని తర్వాత చూసుకుంటే కరీంనగర్ సిటీ, వరంగల్ సిటీ, ఇలా అంటే సోషల్ మీడియాలో ఒక పార్ట్ అనేది ట్విట్టర్ అని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు ఎక్స్ అని మాట్లాడుతున్నారు, ట్విట్టర్ అని చెప్పొచ్చు. అయితే ట్విట్టర్ని మీరు కరెక్ట్గా పరిశీలిస్తే మన పాషా గారు, అర్బన్లోనే అది కూడా ఇంటలెక్చువల్స్, ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్ వీరు మాత్రమే ఈ ట్విట్టర్ అకౌంట్ అనేది ఫాలో అవుతారు. మీరు మిగతా రూరల్ సబ్జెక్ట్ చూసుకుంటే అసలు సోషల్ మీడియాని వాడుతున్నారు, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ని వాడుతున్నారు తప్ప ట్విట్టర్ అకౌంట్ని వాడేవారి సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. ఇది ఓన్లీ ప్రొఫెషనల్స్ వాడతారు. అయితే మనం ఒక 14 నెలలు వెనుకకు తిరిగి చూస్తే కాంగ్రెస్ పార్టీకి జిహెచ్ఎంసీలో కనీసం 1 సీటు కూడా రాలేదు. 7 ఎంఏం అనుకుంటే మిగతా అన్ని కూడా బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసేసింది. అంటే అప్పుడే ప్రజలు డిసైడ్ అయిపోయారు, మాకు సిటీలో బీఆర్ఎస్ఏ కావాలని చెప్పేసి బీఆర్ఎస్ని ఓటేశారు. అయితే ఇప్పుడు ట్విట్టర్ యొక్క జడ్జిమెంట్ చూసుకుంటే ఎక్కువ శాతం కూడా జిహెచ్ఎంసీలో ఉన్నవారు మాత్రమే ఈ ట్విట్టర్ అకౌంట్ అనేది ఫాలో అవుతారు. ఈ కోణంలో చూసుకుంటే ఇప్పటికీ కూడా ప్రజలు బీఆర్ఎస్నే యాక్సెప్ట్ చేస్తున్నారనేది ఒక విశ్లేషణగా మనం అనుకోవచ్చు. రెండోది ఏంటంటే ట్విట్టర్ బేస్ మీద మనం జడ్జిమెంట్ అనేది ఇవ్వలేము. ఇంకోటి ఏంటంటే పాషా గారు, 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి యావరేజ్గా 3 లక్షలు 4 లక్షలు ఓటర్లు ఉంటే కానీ పోలింగ్ శాతం ఎంత అవుతుంది పాషా గారు? 68-70% అవుతుంది. అంటే 30% పోలింగ్ జరగట్లేదు. వాస్తవంగా అది కూడా 100% జడ్జిమెంట్ కాదు అని చెప్తా నా విశ్లేషణలో. 100% జడ్జిమెంట్ ఎప్పుడైతే పాషా గారు 100కు 100% ఓటింగ్ జరిగినప్పుడు 51 మంది అది పాషా గారిని ఎన్నుకున్నారు, 49 మంది శివరామ్ గారిని ఎన్నుకున్నారు అన్నప్పుడు అది జడ్జిమెంట్ అని చెప్పొచ్చు. కానీ ఆ జడ్జిమెంటే 70 మంది ఓటేస్తున్నారు. అంటే 30 మంది ఇంకా జడ్జిమెంట్ అనేది జరగట్లేదు అక్కడ. అసలు వాళ్ళు ఓటేయడానికే ముందుకు రావట్లేదు. అసలు అదే 100% జడ్జిమెంట్ కానప్పుడు జస్ట్ సోషల్ మీడియాలో ఒక పార్ట్ అని చెప్తాను, ట్విట్టర్ అనేది ఒక పార్ట్. అది కూడా ప్రొఫెషనల్స్ యూజ్ చేస్తున్నారు ట్విట్టర్ అని. వారు ఏదైతే పోలింగ్ చేశారో, ఇప్పుడు మన ఇంటర్వ్యూ జరుగుతున్న సమయానికి నేను కూడా ఇప్పుడు అది చూశాను, 67% అనేది బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది, 33% కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నటువంటి పోలింగ్ అనేది చెప్పొచ్చు. అంటే ఇప్పుడు కూడా సిటీలో ఎవరైతే ప్రొఫెషనల్స్, ఇంటెలెక్చువల్స్ ఉన్నారో బీఆర్ఎస్ని కోరుకుంటున్నారు అనేది ఒక మెసేజ్ అయితే వెళ్తుంది అనేది మనం చెప్పొచ్చు. మీరు అన్నట్టు సిటీలోనే వాడుంటే, కానీ ఆ పోల్ పెట్టింది ఒక మీడియానో కాదు, లేకపోతే ఒక థర్డ్ పార్టీనో కాదు, ప్రభుత్వం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెట్టింది. మోస్ట్లీ ఏ పార్టీ కార్యకర్తలైనా, లేదంటే పొలిటికల్గా కాస్త ఇంట్రెస్ట్ ఉన్నా, కొంచెం దానిపైన అవగాహన ఉన్నా, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ముందు ఆ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ని కానీ సోషల్ మీడియా హ్యాండిల్స్ని కానీ ఫాలో అవుతుంటారు. సో ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించిన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ కాబట్టి ఎక్కువగా కాంగ్రెస్ సానుభూతి పరులు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా. సిటీ వాళ్ళే ఎక్కువ ట్విట్టర్ వాడుతున్నారు అనేది కొన్ని లెక్కలు చెప్తున్నప్పటికీ, ఆ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు, ఎవరు దాంట్లో ఎక్కువ పాల్గొన్నారనే క్రైటీరియా మాత్రం ఎలాంటి లెక్కలు లేవు. అలాంటప్పుడు మనం సిటీ వాళ్ళే ఎక్కువ ఓటేసి ఉంటారు, ఆల్రెడీ బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి బీఆర్ఎస్ ఎక్కువ వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ని వద్దంటున్నారు, బీఆర్ఎస్ కావాలనుకుంటున్నారని చెప్పడంలో కొంత వరకు సమంజసం అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని
ఫాలో అయ్యే వాళ్ళు ఆ ట్విట్టర్ హ్యాండిల్ని ఎక్కువ ఫాలో అవుతున్నారు కాబట్టి అంతమంది ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్కి ఎక్కువ ఎందుకు ఓట్? దాదాపు 1,00,000 మంది అంటే చాలా చిన్న నెంబర్ అయితే కాదు ఖచ్చితంగా. 1,00,000 మందిలో దాదాపు 68% మంది బీఆర్ఎస్. అందులో కూడా వాళ్ళు సెటైరికల్గా ఫామ్ హౌస్ పాలన కావాలా అని అడిగినప్పటికి కూడా, ఫార్మర్స్ పాలన సెటైరికల్ గా అది ఉన్నప్పటికీ కూడా దానికి ఎక్కువ మెజారిటీ పీపుల్ ఓటేశారు. ఇక్కడ దాన్ని ఎందుకు మనం అంత ఈజీగా కొట్టి పారేయాలి సార్? రెండు భాగాలుగా చూడాలి పాషా గారు, ఒక విశ్లేషకునిగా. ఇప్పుడు ఇదే పోలింగ్ కాంగ్రెస్ కి 70% వచ్చి బీఆర్ఎస్ కి 30% వచ్చింది అనుకోండి, విశ్లేషణ ఏ విధంగా ఉండేది? కేటీఆర్ నుంచి రెస్పాన్స్ ఏ విధంగా వచ్చేది? అవునండి వారి అకౌంట్ లో పెట్టారు, వారికి సానుకూలంగానే వచ్చాయని చెప్పేసి కొట్టిపాసేవారు, అసలు ఈ చర్చ జరగకపోయేది. ఇప్పుడు మనకు నార్మల్గా ఏ ట్విట్టర్ హ్యాండిల్ కావచ్చు, ఏ సోషల్ మీడియా కావచ్చు, కొన్ని పార్టీలకు ఉన్న మీడియా ఛానళ్ళు కూడా కావచ్చు, వాళ్ళు వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఏ సర్వే ఇచ్చినా ఏది ఇచ్చినా సెన్సేషన్ కాదు, ఆపోజిట్ అయింది కాబట్టి ఇది ఇంత సెన్సేషన్ అయింది. సో ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఎంతో కొంత రియాలిటీ లేకపోలేదా అని ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం వ్యక్తం. అదే అందుకే మీకు మొదటిగా రెండు కోణాలలో అని చెప్పి రెండో కోణం ఎందుకు చెప్పలేదంటే, ఒకటి ఈ విధంగా మనం ఒకటి విశ్లేషించవచ్చు, రెండోది నిన్న కూడా వారి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే సతీష్ గారు కూడా వారు ప్రెస్ మీట్ పెట్టి వారు చెప్పిన విషయం ఏంటి, లేదండి ఇది మేము జెన్యూన్గా పెట్టాలి అనేది పెట్టాము సర్వే, కానీ వాళ్ళు యుఎస్ నుంచి ఫేక్ ఆర్టిఫిషియల్ లైక్స్ ఆర్టిఫిషియల్ పోలింగ్ జరిపించారు, ఇది జనరల్గా చేస్తున్నారు. నిన్న కూడా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా దాదాపు 2 నుంచి 3 కోట్ల రూపాయలు వీరు నెలకి సోషల్ మీడియా మీద ఇన్వెస్ట్ చేసి కూడా ఈ విధంగా మా యాక్టివిటీస్ చేస్తున్నారని చెప్పారు. ఇందులో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం అనేది అది కేటీఆర్కి తెలియాలి, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి తెలియాలి, అది వేరే సబ్జెక్ట్. అయితే వాస్తవంగా ఈ 70% మంది కూడా బీఆర్ఎస్కి ఎందుకు వేశారు ఓటు అనేది ఇక్కడ మనం ఆలోచించుకుంటండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకొక 3 రోజులు అవుతే దాదాపు 14 ఏళ్ళు నిండినట్టండి ముఖ్యమంత్రి చార్జ్ చేసుకొని. అంటే ప్రధానంగా ఎందుకు అతని మీద ఇంత వ్యతిరేకత రావడానికి గల కారణంలో మొట్టమొదటి కారణం నా విశ్లేషణలో తెలిసిందండి, రియల్ ఎస్టేట్ అనే పదం అని చెప్పొచ్చు మనం. అంటే రియల్ ఎస్టేట్ డమాల్ అని ఏదైతే మాట వచ్చిందో, రియల్ ఎస్టేట్ వల్ల కంప్లీట్ తెలంగాణ, అంటే ఈవెన్ దో నిన్న కేసీఆర్ కూడా వారి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో చెప్పిన విషయం కూడా, మనం ఉన్నప్పుడు కోట్లలో పోయేది పొలాలు, ఇప్పుడు కనీసం కొనేవాడే లేడు, రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది, ఎక్కడివి అక్కడే అన్నట్టు, ఎక్కడ కొంగడు అక్కడే అన్న విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. అందులో కోణంలో రియల్ ఎస్టేట్ అని ఒక పదం చెప్పొచ్చు. తర్వాత వీళ్ళు ఏదైతే 6 గ్యారంటీలు అనే స్కీమ్స్తోని ప్రభుత్వంలోకి వచ్చారో అది ఇంప్లిమెంటేషన్ జరగకపోవడం కూడా ప్రజల్లో ఒక నిరాశ అని చెప్పొచ్చు. ఇప్పుడు రైతు భరోసా కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, ఎస్పెషల్లీ ఇందాక మీరు అన్నట్టు రేషన్ కార్డులు కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లులు కానివ్వండి, ఏదైతే ప్రధానంగా వీళ్ళు స్ట్రెస్ చేశారో అవన్నీ పక్కన పెట్టేశారు. ఏదో నిన్న 26 జనవరికి ఏదో ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశారు, అంతకంటే ముందు రైతు రుణమాఫీ కూడా కొంత ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ టెక్నికల్ రీజన్స్ అని మార్చికి పోస్ట్ పోన్ చేశారు. అంటే ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు ప్రజల్లో. అంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో వ్యతిరేకత వచ్చే కాంగ్రెస్కి ఓటేశారు. సరే అది వ్యతిరేకత అనవచ్చు, లేదా వీరు ఇచ్చిన 6 గ్యారెంటీలకు అట్రాక్ట్ అయ్యవచ్చు, 2 కోణాల్లో ఏదైనా జరగవచ్చు. రూరల్ సెగ్మెంట్ అనేది కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు, అర్బన్ సెగ్మెంట్ అనేది బీఆర్ఎస్కి సపోర్ట్ చేశారు. అయితే ఇప్పుడు అర్బన్ సెగ్మెంట్లో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత డమాల్ అయిపోయింది కాబట్టి మళ్ళా మాకు బీఆర్ఎస్ఏ కావాలి, కేసీఆర్ఏ రావాలి, ఫామ్ హౌస్ పరిపాలన ఎందుకు కాదు, మాకు ఫామ్ హౌస్ పరిపాలనే రావాలనేది ఒక మౌత్ పబ్లిసిటీ వెళ్ళింది. నేను ఇంతకుముందు కూడా మీ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్ అనేది మౌత్ పబ్లిసిటీ మీద జరుగుతుందండి. ఇప్పుడు మీరు తెలంగాణలో ఉన్న ఎనీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ లేదా ఎనీ డెవలపర్ని టచ్ చేయండి, ఎలా ఉంది బిజినెస్ అని అడగండి, వారే చెప్పేస్తారు డైరెక్ట్గా, లేదు సార్ బిజినెస్ లేదు, మాకు పడ్డ రేటు కూడా మీ మార్కెట్లో పెడితే కొన్ని కస్టమర్లు రావట్లేరు. సరే దాని కారణాలు డిఫరెంట్ అని చెప్పొచ్చు, అది కొందరు మూసి అంటారు, కొందరు హైడ్రా అంటారు, లేదా ఎలక్షన్స్ తర్వాతనే అసలు పరిస్థితి కంప్లీట్గా సినారియో మారిపోయింది అంటున్నారు, రేవంత్ రెడ్డి ఏ టైంలో ఏ డిసిషన్స్ తీసుకుంటో క్లారిటీ లేదు. ఇలా ఇన్ని కోణాలలో ప్రజల్లో వ్యతిరేకత రాలేదా? 100% వ్యతిరేకత అనేది వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు అని చెప్తున్నాను. ఇప్పుడు తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, వారిచ్చిన ఏదో అంటారుగా కూలిచ్చి వారే తన్నించుకున్నట్టుగా ఈ విధంగా పోల్ పెట్టి వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో పోల్ పెట్టారు. ఎందుకు? దావోస్ నుంచి రేవంత్ రెడ్డి వచ్చారు, 1,78,000 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చారు, కేటీఆర్ ఎన్నిసార్లు పోయినా ఇంత పెట్టుబడి రాలేదు అనే కోణంలో ప్రజాపాలన కావాలా, ఫార్మర్స్ పాలన కావాలనే కోణంలో పెట్టారు. దానికి ఒక విధంగా వీరికి చెంపపెట్టనే చెప్పొచ్చు. ప్రజల్లో వ్యతిరేకత లేదా? 100% వ్యతిరేకత ఉంది. ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలుసు, ఈ విషయం కేబినెట్ మంత్రులకు తెలుసు, ఈ విషయం కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి కూడా తెలుసు. కానీ ఇప్పుడు వాళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు కవర్ చేసుకోవాల్సిందే. కానీ మీరు అన్నట్టుగా ఈ యొక్క పోల్ రిజల్ట్ బీఆర్ఎస్కి బూస్టింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్ 2025, ఇప్పుడు ఈ సంవత్సరం డిసెంబర్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు కమ్మింగ్ మంత్లో ఎనీ టైంలో పంచాయతీ ఎలక్షన్స్ రావచ్చు. అంటే ఇదో విధంగా బీఆర్ఎస్కి బూస్టింగ్ పాయింట్. కేవలం ఈ ఒక్క స్లోగన్ తీసుకొని వాళ్ళు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది. ఆల్రెడీ కేసీఆర్ దీన్ని స్టార్ట్ చేశాడు, క్యాంపెయినింగ్ కేటీఆర్ స్టార్ట్ చేశాడు, వాళ్ళకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు స్టార్ట్ చేశాడు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద చెంప పెట్టే
ప్రజల్లో వ్యతిరేకత రాలేదా? 100% వచ్చింది. మీ ఐడ్రీమ్ కెమెరా తీసుకొని మనం ప్రజల్లోకి వెళ్దాము. బీఆర్ఎస్ పరిపాలన బాగుందా, లేదా కాంగ్రెస్ వచ్చిన 14 నెలల పరిపాలన బాగుందంటే ఇప్పుడు అట్ ప్రెసెంట్ మూమెంట్ మాత్రం కొంత సానుకూలంగా బీఆర్ఎస్ వైపు ఉంది. కానీ జడ్జిమెంట్ మనం 14 నెలలకి ఇవ్వలేవు. 5 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలు ఏదైనా జరగవచ్చు, ఇంకా బెటర్ స్కీమ్స్ రావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఇంకా కాన్ఫిడెన్స్ రావచ్చు, ఇంకేదైనా జరగవచ్చు. కానీ ట్విట్టర్ బేస్డ్ మీద మనం ఒక విశ్లేషణ 100% వ్యతిరేకత అనేది ఇవ్వలేము. ఎందుకు? ట్విట్టర్ అనేది ఇంతకు ముందు చెప్పినట్టుగా ప్రొఫెషనల్ ఇంటెలెక్చువల్సే వాడతారు కాబట్టి వాళ్ళొక్కరే కాదు, ఓట్ బ్యాంక్ చాలా మంది ఉన్నారు. దీని బేస్ మీద ఇవ్వలేము. కానీ అలా అని చెప్పి వ్యతిరేకత రాలేదా? వచ్చింది. వ్యతిరేకత రావడానికి ప్రధానమైన కారణం రియల్ ఎస్టేట్ రంగం అని చెప్పొచ్చు. ఓకే, మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ రంగం కూడా ఎక్కువగా అర్బన్ ఏరియాలోనే ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ప్రధానంగా కొన్ని చూసుకుంటే రేషన్ కార్డులు కావచ్చు, అలాగే మహిళలకు సంవత్సరానికి 12,000 కావచ్చు, దానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పేరు పెట్టారు. ఇందిరమ్మ ఇల్లు పథకాలు కావచ్చు, ఇవన్నీ జనవరి 26కి మొదలు పెడతాం, లబ్ధిదారులందరికీ ఇస్తామన్నారు. కానీ ఇవ్వలేదు. మండలానికి ఒక్క ఊరికే లబ్ధిదారుని ఎంపిక చేశారు. ఆ ఎంపిక ఏదైతే ప్రక్రియ ఉందో ఆ ప్రాసెస్ కూడా చాలా గందరగోళంగా ఉండడం, 1-2 సార్లు అభ్యర్థులు అప్లికేషన్లు ఇవ్వడం, ప్రజాపాలన పేరుతో ఒకసారి అప్లికేషన్లు తీసుకున్నారు. జనవరి 26 రోజు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అంతకుముందే ఒక లిస్ట్ అని రిలీజ్ చేస్తా ఉన్నారు. అందులో 20-25% పేర్లు మాత్రం వచ్చాయి. మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు రాలేదు అనడానికి కూడా ఒక కారణం అనేది ఖచ్చితంగా లేదు. ఎందుకు రిజెక్ట్ అయ్యాయి అన్నదానికి ఒక క్రైటీరియా లేదు. ఇది ఎంతవరకు ఈ కాంగ్రెస్ పార్టీ మీద, వాళ్ళ పాలన మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపించింది అనుకుంటున్నారు? సార్, ఇప్పుడు ప్రజలకు అర్థం అవడానికి నేను ఒక విషయంలో చెప్తాను. బీఆర్ఎస్ ఓటమిలో ప్రధానమైన ఒక రీజన్ ఏంటంటే ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అనే చెప్పొచ్చు. అంటే ఒకరికి వచ్చి మిగతా 9 మందికి రాకపోవడము, ఆ 9 మంది జెలస్తోని వీరికి ఓటు వేయకపోవడం అనేది ప్రధానంగా మనం అనేక మీడియా ఛానల్లో చూసాం. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ మిస్టేక్ చేస్తుంది. భారీ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది, ఇవ్వాలి, చేయాలని ఇంటెన్షన్ ఉంది రేవంత్ రెడ్డి కూడా. కానీ ఖజానా ఖాళీ ఉంది. ఆ ఉన్న ఖజానాలో ఎలా చేయాలి అనే గందరగోళంలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి మునుగున్నాడు. అందులో భాగంగా మీరు అన్నట్టుగా ఇప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి నిధులు 1 రూపాయి అయితే ఇవ్వాల్సినటువంటి స్కీమ్స్ 10 రూపాయలు ఉన్నాయి. అంటే మిగతా 9 రూపాయలు అప్పు తీసుకొస్తే తప్ప స్కీమ్స్ లేనటువంటి పరిస్థితి. అంటే ఉచితాలకే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు స్టేట్ మెయింటెనెన్స్ అనుకోండి, శాలరీస్ అనుకోండి, ఇవి డెవలప్మెంట్ వర్క్స్ అనుకోండి, వీటికి నిధులు లేవు. ఈ కోణంలో కూడా వ్యతిరేకత వచ్చింది. అయ్యా, ఈయన డిసెంబర్ 7కి ఇప్పుడు మీరు 1,00,000 రూపాయలు రుణమాఫీ తీసుకోండి, డిసెంబర్ 9కి నేను వచ్చిన తర్వాత 2,00,000 రూపాయలు ఇమీడియట్గా రుణమాఫీ చేస్తాడు. దాదాపు ఇప్పుడు ఆయన వచ్చి 14 నెలలు అయితే వరకు రుణమాఫీ జరగలేదు. అంటే నేనేమంటానండి సార్, మీరు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వస్తే ఒక రకంగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు పాషా గారి నుంచి నా కమిట్మెంట్, సార్ మీరు రండి నేను 100 రూపీస్ ఇస్తానంటే నా మైండ్ 100 రూపీస్ మైండ్ సెట్తో వస్తాను. మీరు వచ్చిన తర్వాత 100 కాదు సార్ నేను 50 రూపీస్ ఇస్తా అంటే నేను కొద్దిగా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. అరే 100 అని చెప్పి 50 ఇచ్చాడు అని. ఒకటి, అసలు 50 కూడా ఇవ్వట్లేడు, నేను మళ్ళీ నెక్స్ట్ టైం ఇస్తా అంటే అసలు పాషా గారి మీద నాకు పూర్తి వ్యతిరేకత వచ్చేస్తుంది. అరే ఈయన కేవలం మాటల మనిషి, చేతల మనిషి కాదని చెప్పేసి. అలాగే ప్రజలు కూడా ఆలోచిస్తుంది ఏంటంటే ఇతను కొన్ని వరాలు ఇచ్చాడు, ఆ వరాలు ఫీల్డ్లో ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఫీల్డ్లో ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అంటే ఒక విశ్లేషకుడిగా మనం కొన్ని విశ్లేషిస్తాం, నిధులు లేవు, ఉన్నదాన్ని కొద్దిగా స్టెబిలిటీగా అంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్గా ఇస్తున్నామనే కోణంలో గవర్నమెంట్ చెప్పుకుంటూ వస్తుంది. కానీ కింద ఓటర్కి దాంతో ఏం సంబంధం అండి? నాకు ఇస్తానని ఇవ్వాలి అంతే, ఇంకా ఇవ్వట్లేడు. నా పక్కనోనికి వచ్చింది, నాకు రాలేదు. ఇప్పుడు కూడా నేను మీ ఇంటర్వ్యూకి రాకముందు నేను ఒక మండలానికి వలిగొండ మండలం అంటే భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి వలిగొండ మండల్, అక్కడ ఒక గ్రామానికి సంబంధించిన రైతుతో మాట్లాడాను. అయ్యా మీకు రుణమాఫీ అందిందా, లేదా ఇప్పుడు నిన్న మొన్న ఏదైతే రైతు బంధు రిలీజ్ చేస్తారో అట్లీస్ట్ అవన్నీ వచ్చిందంటే వారికి రాలేదని చెప్తున్నారు. సార్, కేసీఆర్ హయాంలో ఎవరికైతే రుణమాఫీ జరిగిందో, కేసీఆర్ హయాంలో ఎవరికైతే రైతు బంధు వచ్చిందో వారికి మాత్రం వచ్చింది సార్, నాకు రాలేదు. రైతు చెప్తున్నటువంటి విషయం ఇది. ఇప్పుడు అతను నిరాశ అంటే డిసప్పాయింట్లో ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే 70% ట్విట్టర్లో బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తారో వారు కూడా ఏదో కోణంలో నిరాశ చెందినటువంటి వారే. అయితే రియల్ ఎస్టేట్ కోణం కానివ్వండి, రైతుల కోణం కానివ్వండి, లేకుంటే ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీ బాధితులని ఒక వర్గం అంటుంది. ఇంకో వర్గము వారు చెప్తున్నటువంటి విషయం ఏంది, లేదండి ఇవన్నీ ఫేక్ అని చెప్తున్నారు. వీళ్ళు యూఎస్ నుండి ఆపరేట్ చేస్తున్నారండి, వాస్తవంగా మేము ఆర్గానిక్గా ఉన్నాం కాబట్టి మాకు 33%, వాళ్ళు ఆర్గానిక్గా లేరు, ఆర్టిఫిషియల్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక స్టేట్మెంట్ తీసుకుంటూ వస్తుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ యాజమాన్యానికి అంటే వాళ్ళ అధిష్టానానికి తెలుసు మనం వరాలు ఇచ్చాము, ఆ వరాలు ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం, కారణం నిధులు. బట్ అది ప్రజలకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. సతమతంలో కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది. ఓకే, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టు మేము గ్రౌండ్ లెవెల్లో బాగానే ఉన్నాం, వీళ్ళు ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఇబ్బంది పెడుతున్నారు సోషల్ మీడియా పరంగా అని అంటున్నారు. లేదు, గ్రౌండ్ రియాలిటీ కూడా అదే అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అలాగే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో వచ్చే రిజల్ట్ని బట్టి నిజంగానే వ్యతిరేకత ఉందా లేదా అనేది అంచనా వేయచ్చా సార్? సార్, మీరు వాల్యుబుల్ పాయింట్ తీశారు ఇంటర్వ్యూలో.
ఒకవేళ ఇప్పుడు కమ్మింగ్ అసలు ఇంకా జిహెచ్ఎంసీ అంటే ఇంకొక 1 year ఉంది అనుకుందాం కొద్దిసేపు. ఈ కమ్మింగ్ పంచాయతీ ఎలక్షన్స్లో గనక బీఆర్ఎస్కి అనుకూలంగా ప్రజలు సపోర్ట్ చేస్తే మీరు రాసి పెట్టుకోండి పాషా గారు, బీఆర్ఎస్కి అసెంబ్లీ గేట్లు ఓపెన్ అయినట్టే. ఇది ఇప్పుడున్న సినారియో చెప్తున్నా. రేపు 4 years తర్వాత సినారియో ఏంటనేది ఇప్పుడు మనం జడ్జ్ చేయలేం. ప్రస్తుత సినారియో మాత్రం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి సానుకూలంగా ఉన్నా చాలు. ఇప్పుడు బీఆర్ఎస్ హై ఫీవర్ ఉన్నప్పుడు కాంగ్రెస్కి అసలు కనీసం సీట్స్ కూడా రాలేవు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, ఎక్కడో అక్కడ అలా గెలిచారు. కానీ ఇప్పుడు అట్లీస్ట్ బీఆర్ఎస్కి 50 కాంగ్రెస్కి 50 వచ్చినా ఇది కాంగ్రెస్ ఓటమి అనే చెప్తాను. బీఆర్ఎస్కి 10 వచ్చి కాంగ్రెస్కి 90 వస్తేనే కాంగ్రెస్ విక్టరీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్న అది బహిరంగ సభలో ఏమన్నారండి, మీకు డిసెంబర్లో మిమ్మల్ని కాదన్నారు పబ్లిక్, ఏప్రిల్లో అయితే అసలు మీకు మేలో అయితే మీకు అసలు డిపాజిట్స్ ఇవ్వలేదు, ఇక మీకు రేపు కమ్మింగ్ ఎలక్షన్స్లో కూడా మీకు డిపాజిట్స్ రావనే కోణంలో చెప్పారు. ఇదే గనక జరిగితే కాంగ్రెస్ స్టెబిలిటీగా ఉన్నట్టు. కాంగ్రెస్ అన్న మాట ఏ మాట, వీళ్ళు ట్విట్టర్ అకౌంట్ని బ్యాలెన్స్ చేసి ఆర్టిఫిషియల్ లైక్స్ కొట్టారు, ఆర్టిఫిషియల్ పోలింగ్ చేశారు అనేది ఫుల్ఫిల్ అవుతుంది. కానీ రేపు ఈ కమ్మింగ్ ఎలక్షన్స్లో కనుక బీఆర్ఎస్కి 50% వచ్చినా చాలండి, ఇది ఆర్టిఫిషియల్ కాదు, ప్రజలు నిజంగానే బీఆర్ఎస్ని కోరుకుంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రేపు కాంగ్రెస్కి కష్టకాలం అని చెప్పొచ్చు. ఐదర్ జిహెచ్ఎంసీలోనే ఈ కష్టకాలం స్టార్ట్ అవుతుంది. ఓకే, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ కాస్త వేరుగా ఉంటుంది సార్. ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్లు పార్టీలకి సంబంధం లేకుండా జరుగుతాయి. ప్రధాన పార్టీల గుర్తుల మీద జరగవు, ఏం జరగవు, అన్అఫీషియల్గా ఉంటుంది. ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అన్నట్టు ఉంటుంది పోటీ చేసేవాళ్ళు. కానీ గ్రామ స్థాయిలో జరిగే ఎన్నికల్లో ఆ గ్రామంలో ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ పోటీ చేసే నాయకుల్ని బట్టి, వాళ్ళకి ప్రజలతో ఉన్న అనుబంధాన్ని, రిలేషన్ని బట్టి జరుగుతూ ఉంటాయి ఎక్కువగా. పైన అధికారంలో, రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలో ఉన్న పార్టీకి కొన్నిసార్లు వ్యతిరేకంగా కూడా ఇలా ఫలితాలు రావచ్చు. ఇప్పుడు ఒకవేళ ఆ పరిస్థితుల కారణంగా కాంగ్రెస్కి ప్రతికూలంగా వచ్చుంటే ఈ పథకాలన్నీ మళ్ళీ అమలయ్యే అవకాశం ఉందా, లేదా ఇలానే పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయా? సార్ మీరు అన్నట్టు నరం నేలి నాలుక ఏదైనా మాట్లాడవచ్చు. ఒకవేళ కాంగ్రెస్ కి అనుకూలంగా వస్తే చూడండి, ఈ ట్విట్టర్ లో మొన్నటి వరకు వీళ్ళు చేసింది కూడా ఫేక్ అని చెప్పేసి వాళ్ళకు స్లోగన్తో వెళ్తారు. ప్రజలు ఇంకా మాకే సపోర్ట్ చేస్తున్నారనే కోణంలో కాంగ్రెస్ వెళ్తుంది. ఒకవేళ టీఆర్ఎస్ కి మీరు అన్నట్టుగా ఏదైనా అనుకూలంగా ఉంటే అప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, మాకు ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. వీళ్ళు అంత ఈజీగా తీసుకోరు కదా. 3 years అయితే, ఇంకా 3-4 years అయితే టైం ఉంది కదా. 3-4 yearsలో ఇంకా మేము బెటర్గా ప్రజల ముందుకు వెళ్తాము, ఇంకా మేము మా తప్పులు ఏమున్నాయో మేము సరిదిద్దుకుంటాము అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. 4వ విషయం ఏంటంటే, ఒకవేళ బీఆర్ఎస్కే అనుకూలంగా ఓట్లు వేసినా కూడా ఈ ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో స్కీమ్స్ అయితే యాజ్ టీజ్గా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. చూసారా, బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ దుమ్మెత్తి పోస్తారు. ఆ విషయం క్లారిటీగా రేవంత్ రెడ్డికి ఉన్నారు. కానీ మీరు ఒక మంచి లాజిక్ క్వశ్చన్ అడిగారు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ ప్రజలు ఒకలాగా ట్రీట్ చేస్తారు, మీరు అన్నట్టు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఒక పద్ధతిగా ఉంటుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రభుత్వం ఉన్న పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీని కాదనుకొని వేరే పార్టీకి ఓట్లు పడ్డాయంటే వీళ్ళు ఏఐసిసికి కూడా ఒక రిప్లై అయితే ఇచ్చుకోవాలి కదా. మనం ప్రభుత్వంలో ఉన్నాము, మనము రుణమాఫీ చేసాము, మనం రైతు బంధు ఇస్తున్నాము, మనం అనేక కార్యక్రమాలు చేస్తున్నాము, ప్రజలు మనకెందుకు సపోర్ట్ చేయట్లేరు, ఎక్కడ లోపం ఉంది అనే విశ్లేషణ అయితే ఇచ్చుకోవాలి కదా. సరే, మైకు ముందు మీరు ప్రజలకు వేరేలాగా చెప్పుకుంటున్నారేమో, కానీ మీరు మల్లికార్జున్ ఖార్గేకో, రాహుల్ గాంధీకో, ప్రియాంక గాంధీకో, సోనియా గాంధీకో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి కదా. ఆ ఎక్స్ప్లెనేషన్ అయితే మీ మనస్సాక్షికి మీరేమి ఇచ్చుకుంటున్నారో అక్కడేమైతే ఎక్స్ప్లెనేషన్ అదే ఇవ్వాల్సి ఉంటుంది కదా. నేనేమంటానంటే వ్యతిరేకత లేదు అని అనట్లేను, వ్యతిరేకత 100% ఉన్నది. నేను ఒక రైతుతో మాట్లాడాను ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్తో మాట్లాడాను, వివిధ కమ్యూనిటీ వాళ్ళతో కూడా మాట్లాడాను. ఏంటి సినారియో ఏంటంటే, లేదు సార్ కొంతవరకు కేసీఆర్ ఉంటేనే బాగుండు అనిపిస్తుంది, వాట్ ఎవర్ ఇట్ మే, మంచో చెడో ఓ వారం రోజులు ఒక ప్రెస్ మీట్ పెట్టో, హల్చల్ చేసో, ఏదో డెవలప్మెంట్ యాక్టివిటీసో ఏదో కొద్దిగా హల్చల్ అనేది జరుగుతుండే, ఇప్పుడు హల్చల్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రధానంగా పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు చేసిన కామెంట్స్ ఏంటి పాషా గారు, ఫామ్ హౌస్ పరిపాలన, ఫామ్ హౌసే అన్నాడు. నేను ఇప్పుడు నిన్నాడు ఐ డ్రీమ్ ద్వారా నేను రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా పాషా గారు, ఇప్పుడు మీరు వచ్చి 14 నెలలు అయింది, మీరు జూబ్లీహిల్స్ని ఇంటిని వదిలి మీరు ప్రజల్లోకి ఎప్పుడు వెళ్ళారు? మీరు 33 జిల్లాల కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్స్ ఏం పెట్టారు? మీరు పెట్టండి, 33 జిల్లాలకు వెళ్ళండి, కలెక్టర్స్ ఆఫీస్లో రివ్యూ మీటింగ్స్ పెట్టండి, అక్కడ ఏదైనా డెవలప్మెంట్స్ అనౌన్స్ చేయండి. సో దట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఒక భరోసా వస్తుంది కదా, అరే సీఎం వచ్చిండు మా జిల్లాకి, ఈ అభివృద్ధి, ఈ డెవలప్మెంట్, ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి వెళ్ళిండు కాబట్టి అక్కడ ఏదైనా వెంచర్ వేసినా లేదా అక్కడ ఏదైనా భూమి కొన్నా రేపు మనకు వాల్యూ ఉంటుంది, కొంత డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది. పాషా గారు, డబ్బు లేదా తెలంగాణలో ఉన్నటువంటి 50% పబ్లిక్ని పక్కన పెడితే 50% పబ్లిక్ దగ్గర అందరూ కోటీశ్వర్లే, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి. కండిషన్ ఏంటంటే రొటేషన్ జరగట్లేదు, ఎక్కడ డబ్బు అక్కడ బ్లాక్ అయిపోయింది.
ఆగిపోయింది పాషా గారు, రొటేషన్ ఆగిపోయింది. రొటేషన్ ఎక్కడ జరుగుతుంది తెలుసా పాషా గారు? 70% రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలోనే రొటేషన్ జరుగుతుంది. అయితే భూమి కొన్నా, భూమి అమ్మినా, లేదా మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసినా ఈ కోణంలోనే రొటేషన్, డబ్బు అనేది రొటేట్ అవుతుంది. రొటేట్ అవ్వట్లేదు, పరిస్థితులు అప్పట్లాగా లేవు. ఇంకా వేచి చూద్దాం కమ్మింగ్ డిసిషన్స్ ఏంది. నాకు తెలిసి ఇప్పుడు 1-2 months నుంచి హైడ్రా కొద్దిగా చల్లబడ్డ తర్వాత రంగనాథ్ క్లియర్గా ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చి, లేదమ్మా నేను FTL అండ్ బఫర్కి మాత్రమే నేను ప్రయారిటీ ఇస్తున్నాను, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జోన్కి వెళ్ళట్లేను అనే కోణంలో ప్రజలు కొంత వెసులుబాటు ఇచ్చాడు. రియల్గా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెమాలిష్ చేయాలంటే ఓల్ సిటీ స్మాష్ అయిపోతుంది, అలా రెండు డౌటే లేదు. అంటే కొంత తప్పుడు నిర్ణయాలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ముందుకు వెళ్తుంది. కండిషన్ ఏంటంటే రూరల్ని పెట్టుకొని వెళ్ళింది వాళ్ళు. కానీ ఇప్పుడు రూరల్లోనే రైతులు నిరుత్సాహంగా ఉన్నారు. దానికి తోడు నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ తోడైంది. చూసారా, వాళ్ళు పెట్టిన పోలింగ్ లోనే 70 మంది మనకు ఓటేశారు, వాళ్ళ అకౌంట్ లోనే 70 మంది మన ఓటేశారు. ఇది వారికి ఒక విధంగా చెప్పాలంటే పెద్ద బూస్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు పాషా గారు. ఈ ఒక్క రీజన్ తోని వారు ఎలక్షన్ క్యాన్వెసింగ్ వెళ్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ పెద్ద చెంపపెట్టని చెప్పాలి, కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే వెళ్ళిందని చెప్పాలి. ఇప్పటికైనా వారు ఏదైతే పథకాలు అనుకోండి, లేదా ఇంకేదైనా బెటర్ ఇంప్లిమెంటేషన్ ఏం చేయాలో ఆలోచించి ముందుకు వెళ్తేనే కాంగ్రెస్ పార్టీ రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, రేపు వచ్చే GHMC ఎన్నికల్లో గట్టెక్కే పరిస్థితి ఉంది. ఓకే, ఈ పోల్ సందర్భంగానే మీరు అన్నట్టు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ పార్టీ కార్యకర్తతో మాట్లాడడం జరిగింది. ఆయన ఒక కామెంట్ చేశారు, కొడితే గట్టికి కొడతాను, ఇన్ని రోజులు గంభీరంగా మౌనంగా వాళ్ళ పాలనని పరిశీలిస్తూ వస్తాను, నేను కొడితే గట్టిగా కొడతాను అని ఒక కామెంట్ చేశాను. దాని వెనక కేసీఆర్ లాంటి ఒక వ్యక్తి అంత పెద్ద కామెంట్ చేశారంటే దాని వెనక ఏదో స్ట్రాటజీ ఖచ్చితంగా ఉండుంటుంది. ఆ స్ట్రాటజీ ఏమై ఉంటుంది సార్? మీరు అన్నట్టు ఈ GHMC గ్రామ పంచాయతీ ఎన్నికల వరకైనా, లేదంటే ప్రభుత్వం అధికారంలోకి రావడానికైనా సరే ప్రజావేదిక పాజిటివ్గా తీసుకుని మీరు స్పోర్ట్స్ అనాలిసిస్ ఇస్తుంటారు. మీరు ఇప్పుడు ఒక టెస్ట్ మ్యాచ్ ఉంది, ఇప్పుడు 2020 ఫార్మాట్ డిఫరెంట్గా ఉంటుంది, 50 ఫార్మాట్ డిఫరెంట్గా ఉంటుంది, 1 డే అండ్ 5 days టెస్ట్ ఫార్మాట్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ 5 days టెస్ట్ ఫార్మాట్లో కూడా 2020లో ఆడిన బ్యాట్స్మెన్ ఇక్కడ కూడా ఆడే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటుంది. బట్ వాడు ఏం చేస్తారంటే బంతి గురించి ఎదురు చూస్తుంటాడు. ఎప్పుడైనా కరెక్ట్ బంతి వచ్చినప్పుడు 6 or 4 కొట్టే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఇన్ని రోజులుగా సైలెంట్గా ఉండి ఇప్పుడు నిన్న రావడానికి గల కారణం ఏంటంటే ఆయనకు ఒక ఆయుధం దొరికింది నిన్న. ఆయుధమే ఈ పోల్. కరెక్ట్ టైంలో ఆ టైంలో కార్యకర్తలు రావడం. సరే మీరు చూసారు సోషల్ మీడియా, ఆయనే కారు నట్టుకుంటూ వచ్చాడు, హరీష్ రావు పక్కన ఉన్నాడు. సరే వాటర్ ఇట్ మేము సినారియో క్రియేట్ అయింది అక్కడ. ఆ సినారియోలో ఈ పాయింట్ మాట్లాడాడు. ఇన్ని రోజులు నేను అనడం కాదు, అంటే నేను అనకపోవడమే నయ్యమైంది, సైలెంట్గా ఉన్నాను. ఇప్పుడు ప్రజలే డైరెక్ట్ BRSని కోరుకుంటున్నారు, అది కూడా వాళ్ళ అకౌంట్లో పోలింగ్ పెడితేనే ఇది రైట్ టైం. ఇప్పుడు అట్లీస్ట్ ఒక ప్రెస్ రిలీజ్ ఇస్తే BRS క్యాడర్కి ఒక ఎనర్జీ పాయింట్ ఉంటుంది. రేపు ఎవరైనా కాంగ్రెస్కి వెళ్ళాలనుకున్నా, రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎవరైనా TRS నుంచి గెలిచి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్తారు కదా, అలా వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా ఒక మెసేజ్ ఇచ్చేసిండు. ఇవాళ రేపు మనం వస్తున్నాము, మీరు నిరుత్సాహపడకండి, మన ప్రభుత్వమే, ప్రజలు మనన్నే కోరుకుంటున్నారు, ఏదో ఒకసారి వాళ్ళకి అవకాశం ఇచ్చారు, ఇప్పుడు అవకాశం వాళ్ళు నిలబెట్టుకునే పరిస్థితి లేదనే కోణంలో ఎంతైతే వాడుకోవాలో అంత వాడుకున్నాడండి కేసీఆర్. ఆయన ఇన్ని రోజులు ఇప్పుడు చూడండి సార్, ఒక వ్యక్తి ప్రెస్ మీట్లో మాట్లాడిన మాత్రమే 100% నిజాలు ఉండవు. కొన్ని అవకాశానికి తగ్గట్టు క్రియేట్ చేసుకుంటారు. ఆయన ఈ అవకాశానికి తగ్గట్టు ఒకటి క్రియేట్ చేస్తాడు. ఇన్ని రోజులు నేను సైలెంట్గా ఉన్నాను, కోరితే గట్టి కొడతా అన్నది మరి ప్లస్ ఈ పోల్ ప్లస్ అయింది. ఒకవేళ ఇదే లేకుండా మాత్రం ఈ ఇష్యూని అంత పెద్దగా తీసుకునేపోయేవారు కాదు. దానికి ఇమీడియట్గా రేవంత్ రెడ్డి నిన్న బహిరంగ సభలో కౌంటర్ ఏమిచ్చాడు, రాఖీ సావంత్తో కంపేర్ చేసేసి, సల్మాన్ ఖాన్ రాఖీ సావంత్ కంపేర్ చేసి అయితే కౌంటర్ ఇచ్చాడు కదా. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, BRSకి ప్రజలు కొంత సానుకూలంగా ఉన్న మాట వాస్తవమే అనేది ఈ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రూవ్ అయిందనేది ఒక మాట అయితే చెప్పొచ్చండి. ఓకే, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి చూసుకుంటే సార్, ఇటు లోకల్ బాడీ ఎలక్షన్ GHMC కానీ గ్రామ పంచాయతీలు కానీ అధికారం ఉన్న పార్టీకి ఎంత వెయిటేజ్ ఉంది, ఏ ఏరియాల్లో ఉంది, అలాగే ప్రతిపక్ష BRS కానీ BJP పార్టీకి కానీ అర్బన్ ఏరియాల్లో కానీ రూరల్ ఏరియాలో కానీ ఎవరికి ఎలాంటి విన్నింగ్ కెపాసిటీ అనేది ఎంత ఉండబోతుంది సార్? ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు, రూరల్ సెగ్మెంట్లోనే జరుగుతాయి. రూరల్లో 90 to 95% కాంగ్రెస్కి నిన్నటి ఈ పోలింగ్కి పక్కన పెడితే కాంగ్రెస్కి ఫేవర్గా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీసే ఉన్నాయి. అంటే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఎంపీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఫేవర్గానే ఉన్నారు. కండిషన్ ఏంటంటే ప్రజలు ఎదురు చూస్తున్నారు. 14 నెలల నుంచి ప్రజలకు అవకాశం దొరకలేదండి. ఒకసారి గెలిపించేసాం ఎమ్మెల్యేని, ఒకసారి ఎంపీగా గెలిపించేసాం, దాని తర్వాత ప్రజలకు అవకాశం ఎక్కడిది? ఇప్పుడు ప్రజలకు అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటుంది అనే ఆలోచన. ఇప్పుడు ఉదాహరణకు నేను వచ్చే ముందు ఒక రైతు కాల్ చేశానని చెప్పానండి. ఇప్పుడు అతను BRSకి ఓటేయొచ్చు కోపం మీద. ఎందుకు? వాని బాధ ఏంటంటే వానికి రాలేదని కాదు, వాని అపోనెంట్కి వచ్చింది. వాని ఇంటి పక్కనోనికి రైతు బంధు వచ్చింది, వాని ఇంటి పక్కనోనికి రైతు రుణమాఫీ జరిగింది, నాకు జరగలేదు. ఆ కోపంతో BRSకి ఓటేయొచ్చు.
లేదా కాంగ్రెస్ పార్టీ 14 నెలల పరిపాలన మనకి నచ్చకపోవచ్చు, వాని మన్మడలో సిటీలో ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండొచ్చు, రియల్ ఎస్టేట్ నడవట్లేదు అనొచ్చు. అంటే ఏ కోణంలో అయినా కూడా ప్రజల తీర్పు ఇప్పుడు ఎలా ఉంటుంది అనేదే ఒక సర్ప్రైజ్ సస్పెన్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంత క్లిష్ట పరిస్థితిలో కూడా ఒకవేళ 70 నుంచి 80% కాంగ్రెస్ పార్టీకి గనక ఈ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పోలింగ్ శాతం గనక పెరిగితే కాంగ్రెస్ పార్టీ సేఫ్ జోన్లో ఉందని చెప్పొచ్చు. కానీ 50-50 వచ్చిన పాషా గారు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 50 కాంగ్రెస్కి వచ్చి 50 బీఆర్ఎస్కి వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రమాదంలో ఉంది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం పాషా గారు, మనం కాంగ్రెస్ బీఆర్ఎస్ అనుకుంటున్నాం, మధ్యలో ఒక బీజేపీ ఉన్న సంగతి మర్చిపోతున్నాం మనం. బీజేపీ స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు బీజేపీ ఒక 20 తీసుకొని కాంగ్రెస్ 40 బీఆర్ఎస్ 40 వచ్చినా కాంగ్రెస్ ప్రమాదంలోనే ఉన్నది. పరిస్థితి అలా ఉంది. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే పాజిటివ్గానే ఉందని చెప్పుకోవచ్చు. బట్ ఈ రూరల్ సెగ్మెంట్లో రైతులకు ఏదైతే భరోసా ఇచ్చారో అందులో ఎస్పెషల్ రేషన్ కార్డ్స్ అనుకోండి, ఇందిరమ్మ ఇల్లు అనుకోండి, ఈ 6 గ్యారంటీలు మ్యాక్సిమం రూరల్ సెగ్మెంట్కి ఎక్కువగా ఫుల్ఫిల్ అయ్యే 6 గ్యారంటీలు. మరి వాళ్ళకి ఫుల్ఫిల్ కాలేదు కాబట్టి ఏమైనా వ్యతిరేకత చూపిస్తారా, లేదా రేవంత్ రెడ్డి తెలివైన వాడే అందుకే ముందుగానే ఏం చేశాడు, 26 జనవరి తర్వాత ఈ స్కీమ్స్ అనేది స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వస్తున్నాయి, టీచర్ ఎమ్మెల్సీ, ఆ కోడ్ కూడా డిస్టర్బెన్స్ అవ్వద్దని చెప్పేసి ఇది ఇమీడియట్గా అంటే నిరంతర ప్రక్రియ కింద ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశాడు. ఒకవేళ ఇందులో అందరికీ ఫుల్ఫిల్ అయిపోయి అప్పుడు ఇది ఇప్పుడు ఎస్సీ అండి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది గ్రామ పంచాయతీ ఎలక్షన్. రేవంత్ రెడ్డి ఎలా చెప్తే అలా వినాల్సిందే వాళ్ళు, చీఫ్ మినిస్టర్. సిఈసీ అంటే అది వేరే విషయము. కాబట్టి అన్ని ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాతనే రేవంత్ రెడ్డి ఎన్నికలకు వెళ్తుండొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ స్పెషల్ ఆఫీసర్స్ పరిపాలన పెట్టారు కదా, మున్సిపాలిటీ చైర్మన్లు, మేయర్లు వెళ్ళిపోయాయి కదా, అందరు స్పెషల్ ఆఫీసర్స్ వచ్చారు. ఇంకో నెల నడిపిస్తాడు, అంత ఫుల్ఫిల్ అయితేనే పెట్టవచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇంత పెట్టిన తర్వాత కూడా ఒకవేళ కాంగ్రెస్కి వ్యతిరేకత వస్తే మాత్రం కాంగ్రెస్కి కష్టకాలం అని చెప్పొచ్చు. ఆ కష్టకాలాన్ని ఒకళ్ళు దాటాలంటే సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి స్ట్రాటజీస్ ఉపయోగించాలంటారు, తీసుకోవాల్సిన చర్యలు ఏంటి ముఖ్యంగా? సార్, ఇంతకుముందు నేను రిపీట్ చేసినట్టుగానే మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి అపీల్ చేస్తున్నా నేను, అయ్యా మీరు జూబ్లీ హిల్స్ ఇల్లు వదలండి, మీరు జిల్లాల పర్యటన చెయ్యండి, మంత్రులందరూ జిల్లాల పర్యటన చేయాల్సిందే, మీరు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయండి. నల్గొండ జిల్లాకి మీరు ఏం చేయాలనుకుంటున్నాము, వరంగల్ జిల్లాకి ఏం చేయాలనుకుంటున్నాం, ఉమ్మడి జిల్లాల వరంగా చెప్తున్నా నేను, అలాగే కరీంనగర్ ఏం చేయాలి, ఖమ్మం ఏం చేయాలి, ఎక్కడెక్కడ ఏం డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏంటి అంటే ప్రజలకు ఒక భరోసా ఇవ్వండి. ఎస్పెషల్ రియల్టర్స్కి ఒక భరోసా ఇవ్వండి, రైతులకు ఒక భరోసా ఇవ్వండి, భూమి కొన్న ఇన్వెస్టర్స్కి ఒక భరోసా. నెరవేర్చట్లేదు కదా సార్, మళ్ళీ కొత్తగా మేము ఇచ్చిన హామీలు అనేది ఎలక్షన్స్ కి బిఫోర్ ఇచ్చారు. అంటే అప్పుడు ఆయన ఒక పార్టీ ప్రెసిడెంట్ గా హామీలు ఇచ్చాడు. ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు అట్లీస్ట్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయొచ్చు. ఇప్పుడు ఏదో దావోస్కి వెళ్ళి 1,78,000 కోట్లు తీసుకొచ్చారు కదండి. ఇప్పుడు అంటే మా స్టేట్ లో ఇన్వెస్ట్ చేయమనే కదా అమౌంట్ అంతా కూడా. కాబట్టి దాన్ని ఎట్లా డివైడ్ చేస్తారో చేయండి. నల్గొండ కొంత డివైడ్ చేయండి, కరీంనగర్ డివైడ్ చేయండి, ఖమ్మం డివైడ్ చేయండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు నేను ఉన్నానండి, నల్గొండలో 10 ఎకరాలు భూమి కొన్నాను, అయ్యో ఎందుకు కొన్నానని బాధపడుతున్నా, నాకు భరోసా ఇవ్వండి. అయ్యో నల్గొండలో పలానా దగ్గర ఒక ప్రాజెక్ట్ కడుతున్నాము, నాకు కొంత సంతోషము, అయ్యో నేను కొన్న భూమి నుంచి ఒక 5 కిలోమీటర్లో ప్రాజెక్ట్ వస్తుంది, లేదా అక్కడ ఏదో డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతుంది, లేదా అక్కడ పెద్ద రోడ్ వస్తుంది, సో దాన్ని నాకు సాటిస్ఫాక్షన్. అలాగే రియల్టర్స్కి ఒక భరోసా ఇస్తే తప్ప ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ముందుకెళ్లే పరిస్థితి లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నిధులతో కూడుకున్నటువంటి పని పాషా గారు. ఇక్కడ ఆయన దగ్గర ఉన్న ఫండ్ రూపాయి పథకాలన్నీ ఇప్పుడు వరంగల్లోనే బహిరంగ సభలో చెప్పిన మాట ఏంది, తెలంగాణ సగటు ఇన్కమ్ 18,500 కోట్లు అండి, అందులో కేవలం నాకు మిగిలితే 4,000 కోట్లే, అది అన్ని పోన్ మిగులుతున్నాయి, అది నాకు మెయింటెనెన్స్కే సరిపోతుంది అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలన్నా రేవంత్ రెడ్డి గారు ఏ ప్రాజెక్ట్ ఫుల్ఫిల్ చేయాలన్నా, లేదా ఏ పథకాన్ని ఫుల్ఫిల్ చేయాలన్నా డబ్బుతో కూడుకున్నటువంటి పని. అప్పు తీసుకొస్తే తప్ప ముందుకెళ్ళేటువంటి పరిస్థితి. ఎందుకు ఆయన రూపాయి అప్పు తీసుకొస్తే ఈయన దానికి 10 రూపాయలు యాడ్ చేసి వచ్చి ఇంకా నేను ఆయన రూపాయి ఇస్తానంటే నేను 10 రూపాయలు ఇస్తాను కుర్చీలో కూర్చున్నాడు. ప్రజలు అడిగారా అండి, మీరు అడిగారా ఆర్టీసీలో ఉచితం ఇవ్వమని? నేను అడిగానా? లేదా నా మహిళా 200 యూనిట్లు కరెంట్ నేను అడిగానా? అంటే మీరు మీ కుర్చీలో కూర్చోడానికి అడిగారు, ఇప్పుడు ఇబ్బంది పడ్డారు. మన ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా మల్లికార్జున ఖర్గే ప్రస్తావన తీసాం మనం, మీరు మధ్యప్రదేశ్లో, జార్ఖండ్లో ఇలాంటి పథకాలు ఇక్కడ ఎందుకు ఆల్రెడీ ఇచ్చి మనం సఫర్ అవుతున్నాం. విషయం రేవంత్ రెడ్డికి తెలుసు. ఇప్పుడు ఇచ్చినవి ఎలా ఫుల్ఫిల్ చేయాలనేదే ఆయన మీద ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇప్పటికైనా ప్రెస్ మీట్లు రెగ్యులర్గా పెడుతూ పబ్లిక్లోకి రెగ్యులర్గా వెళ్తూ నేనున్నాను అనే భరోసా ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. లేదు అంటే ఆ యొక్క గ్యాప్ని బీఆర్ఎస్ లేదా బీజేపీ క్యాష్ చేసుకునే ప్రమాదం ఉన్నది. ఓకే, ఇప్పుడున్న పరిస్థితి ఇట్లానే కొనసాగితే కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో 2021లోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి ఎలక్షన్లు తెచ్చే పరిస్థితి ఉంటే, ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో మళ్ళొకసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది అంటారా?
సార్ ఒకవేళ జమిలీ ఎన్నికలు జరిగితే ఇప్పుడు ఆల్రెడీ మన పార్లమెంట్ వీళ్ళు కూడా కమిటీ వేసి మన లేటెస్ట్ కూడా మొన్న కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. నేను అనుకోవడం సార్, నా విశ్లేషణ 2027లో ఇది ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు జమిలీ ఎన్నికలు. ఒకవేళ జమిలీ ఎన్నికల పరిస్థితి వస్తే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి, అన్ని రాష్ట్రాలు జరుగుతాయి, తెలంగాణ కూడా జరుగుతుంది. కానీ దానికి నేనేమంటానంటే ఒక ఇన్స్టాల్మెంట్ స్టెప్పే ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు లేదా జిహెచ్ఎంసీ ఎన్నికలు. ఈ ఎన్నికల బేస్డ్ మీద కూడా ఫీవర్ చేంజ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ పిఆర్ఎస్ కి ఇక్కడ బీఆర్ఎస్ కి అవకాశం వచ్చి లేదా బీజేపీ కొంత పుంజుకునే అవకాశం వచ్చినప్పుడు ఆటోమేటిక్ కాంగ్రెస్ ఒక మెట్టు డ్రాప్ దిగినట్టే. లేదా దిగింది కదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఊరుకోకుండా ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి ఇంకేమైనా వరాలు ఇచ్చి ఇంకేదైనా ప్రాజెక్టులు చేసి కూడా జనాలను అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే సార్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ప్రజలు ఒకలా చూస్తారు, గ్రామ పంచాయతీ ఎలక్షన్ ప్రజలు ఒకలా చూస్తారు, కాబట్టి రెండు వేరు వేరు ఉంటుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ ఎలక్షన్స్ అనేది పార్టీలకు బూస్టింగ్ పాయింట్ అని చెప్పగలుగుతాం. ఇప్పుడు ఎందుకు బూస్టింగ్ పాయింట్ అంటున్నా, ఇప్పుడు ట్విట్టర్లో నథింగ్ బట్ ఒక ఎలక్షనే జరిగింది, అది ఆన్లైన్ పోలింగ్ జరిగిందండి. ఇది ఆఫ్లైన్ పోలింగ్, అది ఆన్లైన్ పోలింగ్, అంతే. ఆ బూస్టింగ్ పాయింట్నే కదా ఇప్పుడు దాచుకున్న ఎలుక బయటకు వచ్చింది, పులైంది, అంతే కదండి. ఇప్పుడు వీళ్ళు అంటుంది అదే కదా, దాచుకున్న ఎలుక బయటకు వచ్చి పులైంది. ఇప్పుడు దాచుకున్న ఎలుక ఎవరు అందరికీ తెలుసు, బయటకు వచ్చిన పులైంది ఎవరు అందరికీ తెలుసు. రేపు ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఎక్కడైనా ప్లస్ జరిగితే మాత్రం కాంగ్రెస్కి గడ్డు కాలమే. దీన్ని బీజేపీ క్యాష్ చేసుకుంటుంది. దీన్ని అంటే వీళ్ళిద్దరి మధ్యలో కొట్టుకుంటే ఇంకెవరో బెనిఫిట్ పొందినట్టు బీజేపీ క్యాష్ చేసుకునే అవసరం. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అధికారంలో ఉన్న పార్టీకి ఈ విధంగా జరగడం అనేది కొంత దురదృష్టమనే చెప్పొచ్చు. ఇప్పటికైనా దీన్ని విశ్లేషణ చేసుకుంటూ ప్రజలకు ఏ విధంగా దగ్గర అవ్వాలి, ఈ ఉచితాల వల్ల ప్రమాదం ఏంటని నాకు తెలిసి వీళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. కమ్మింగ్ ఎలక్షన్స్లో అయినా ఉచితాలు ఏమైనా తగ్గించి అభివృద్ధి. సార్ ఉచితాలు ఎందుకు సార్, ప్రజలకి కావాల్సింది విద్య వైద్యం రెండు ఫ్రీగా ఇస్తే సరిపోతుంది, మిగతా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నా ఇంటి ముందుకు వస్తే రోడ్డు, నెత్తి మీద స్ట్రీట్ లైట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ప్రజలు కోరుకుంటుంది. ఇప్పుడున్న పరిస్థితులు ఇది చాలు సార్. ఇదంతా చూస్తున్నాం ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలోనూ. కాంగ్రెస్ ఎలాగో ఇప్పుడున్న హామీల కంటే మించి మళ్ళీ వచ్చే అసెంబ్లీకి ఇవ్వలేదు, ఇవే నెరవేర్చకపోతే ఒకవేళ. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హామీలు ఎక్కువ ఇచ్చే అవకాశం ఉందా, లేదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూసి వాళ్ళు లేదు అంత ఇవ్వలేమని బహిరంగంగా చెప్పే అవకాశం ఉన్నాయి? భవిష్యత్తులో మారొచ్చా ఈ పద్ధతి ఏమన్నా? సార్ కేసీఆర్ ఉచితాలు అయితే మారే పరిస్థితి లేదు సార్, ఉచితాలు అయితే ఆపడు. బట్ వాట్ ఎవర్ ఇట్ మీ, ఉచితాలు పెంచకపోవచ్చు మీరు అన్నట్టుగా ఈ పరిస్థితి చూసి, ఎందుకంటే ఆయన దగ్గర నుంచి చూస్తున్నాడు కాబట్టి ఈ పరిస్థితి ఉచితాలు పెంచకపోవచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ మీ, రైతులకు రుణమాఫియానో, రైతు బంధనో, లేకుంటే దళిత బంధనో, ఆయన ఏవైతే స్కీమ్స్ తీసుకొచ్చాడో ఆ స్కీమ్స్ ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను అనే కోణంలో అయితే అనొచ్చు. కానీ ఉచితాలు పెంచకపోవచ్చు, బట్ పెంచినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఏదో స్ట్రాటజీ ఉంటుంది, ఒకవేళ నేను పెంచినా కూడా నేను తీసుకొచ్చి ఇవ్వగలుగుతాను, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది అనే స్ట్రాటజీ ఉన్నప్పుడు చేయొచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇప్పుడు కేటీఆర్కైనా కేసీఆర్కైనా హరీష్ రావుకైనా ఒక అనాలిసిస్ రిపోర్ట్ వచ్చేసింది. ఉచితాల వల్ల రేవంత్ రెడ్డి ఇబ్బందుల్లో పడుతున్నాడు, మనం కూడా ఇబ్బందులు పడి ఇక్కడికి వచ్చాము, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే ఇబ్బందులు పడుతున్నాడు, రేపు కమ్మింగ్ కూడా మనం ఉచితాలు ఇస్తే ఇదే ప్రమాదము. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ అవకాశాన్ని ఇప్పుడు కేసీఆర్ వదులుకుంటే ప్రమాదం. నాకు తెలిసి ఇప్పుడు కేసీఆర్ లాస్ట్ ఎలక్షన్స్ అని అంటున్నారు, ఈ లాస్ట్ ఎలక్షన్స్లో కానీ కేసీఆర్ ఎక్కడైనా చిన్నగా అంటే లూప్ లైన్ వదిలినా కూడా ఆయనకు ప్రమాదం అనే చెప్పొచ్చు. కాబట్టి ఉచితాలు అనేది ఇస్తారు, ఇవ్వకుంటే బెస్ట్, కానీ ఉచితాలు ఇవ్వకుంటే ఇలా నోరు ఆ మైక్ ముందు కనీసం ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. బట్ ఉచితాలు అయితే ఇస్తారు, బట్ పెంచకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైంని మా కోసం ఇచ్చి చాలా విషయాలు మాతో పంచినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.